హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? 2 రోజుల నుంచి ఇంటికి తాళం వేసింది. చెప్పాను కదా వాళ్ళని చంపేస్తానని. వాళ్ళని పట్టుకుందామని రోడ్ల మీద తిరుగుతున్నాను. అదేంటిది అలా వెళ్ళొచ్చు? నా మాటకేం గాని నువ్వు బానే ఉన్నావా? రాత్రిళ్ళు శ్మశానంలో తిరుగుతున్నావా? పిచ్చి పిచ్చి కళ్ళేమైనా వస్తున్నాయా? ఉండు, ఒళ్ళు ఎలా ఉందో చూస్తాను. పర్లేదు, చల్లగానే ఉంది. ఏంటిది? ఏంటేంటి, నీకేదో అయ్యింది. పద. ఎక్కడికే? స్వామి, ఈ అబ్బాయి మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇప్పటిదాకా ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. వీడేమో గాలి సోకినట్టు గాలి తిరుగుతున్నాడు. నువ్వే కాపాడాలి తండ్రి. పంతులు గారు, పొట్లాల్లో కాదు, పెద్ద పళ్ళెల్లో ఇవ్వండి. ఎందుకమ్మా? అదేంటమ్మా అలా కొట్టేశావు? మా అబ్బాయికి తిక్కెక్కువ పంతులు గారు. ఏదైనా ఎక్స్ట్రీమ్ కావాలి, లేకపోతే పని జరగదు. అందుకే. ఇదిగో అమ్మా, ఆంజనేయ స్వామి తాయెత్తు కట్టు. ఒకటా? ఓ 100 ఇవ్వండి. అక్కర్లేదమ్మా, ఒకటి సరిపోతుంది, కట్టు. పంతులు గారు, వీణ్ణి చూడండి. వీడితో మాట్లాడితే మనశ్శాంతి, పలకరిస్తే ప్రశాంతత, 2 పరిగెత్తి పారిపోతాయి. అర్థం చేసుకోండి. చాలా కంప్లైంట్. చూసారా, ఆడపిల్లనని కూడా చూడకుండా ఎలా కసురుతున్నాడో. తప్పు నాయన, అలా కసురుకోకూడదు. ఓ అవునా పంతులు? పర్వాలేదులే, కసురుకోవచ్చు నాయన. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. పంతులు గారు 100 కదమ్మా, వదులుకోలేను. సర్లేదా? ఎక్కడబ్బాయ్, ఎప్పుడు వస్తావబ్బాయ్? తొందరగా రా. 10:30కి పిలిచింది, ఏ వంటలు చేసిందో. అమ్మడు వీపేంటి ఎంత ఉంది? మనకి తలగడ అక్కర్లేదు. అమ్మడు ఏంటే వంపు? నడువేంట్రా బాబు, ఎలా నలిపేస్తుంది. కదలకుండా ఒక్క 2 నిమిషాలు అలాగే ఉండవే. చిచి, ఇదేంటిది ఎలా అయిపోతున్నాను? ఎవరు? నువ్వు ముందు లోపలికి వెళ్ళి బట్టలు పేసరా. అదే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకురా. ఏ, ఈ బట్టలు బాలేవా? మతి పోతుంది ఇక్కడ. తప్పేమన్నా చేసేస్తానేమో అని భయం వేస్తుంది. చేసేవాడెవడు చెప్పడు. ఏంటి? నువ్వేం చేయలేవంటున్నా. ఎందుకు చేయలేను? ఎందుకంటే నువ్వు కదలకుండా నా చూపులతో కట్టేస్తాగా, అందుకే. చూపులతో కట్టేస్తావా? చూపులతో కట్టడం నీ చూపులేమో తాళ్ళేంటే? కరెక్ట్ గా వాడితే మా అమ్మాయిల చూపులు తాళ్ళు కాదు, ఉరి తాళ్ళు. చచ్చూరుకుంటారు మీరంతా. అంటే ఏంటే? ఇప్పుడు నిన్నేమన్నా చేయమని రెచ్చగొడుతున్నావేంటే? ఏం చేస్తావు? నేను నిన్ను చూస్తూనే ఉంటాను. చేతనైంది చేసుకో. అలా మీదకి వచ్చేసేవేంటే? అలా చూడకే బాబు. చెయ్యి, ఏం చేస్తావు? ఏంటి చేసేది? సర్వనాశనం. అబ్బాయి, అవి ఇక్కడ పెట్టు. పెట్టా. కూర్చోమ్మా. అబ్బాయిని చూడవే. అంకుల్, తను మా ఎదురింట్లో ఉంటాడు. నా కొడుకులా అంటాడు. అంకుల్, మీరు వరుసలు కలపకండి, చిరాగ్గా ఉంది. అయినా ఇన్నాళ్ళ మిమ్మల్ని అంకుల్ అని చిన్నాను అనుకుని కాదు, మా అయ్యాను. ఇంకా నా వాళ్ళు కాదు అంకుల్. వద్దొద్దు, అంకుల్ అంటే ప్రాబ్లం ఏదో ఉంది. ఇంకా నా వాళ్ళు కాదు మా అయ్యా. ఇంకోపిక పట్టలేను, ఇప్పుడే చెప్పేస్తాను. ఏం చెప్తావయ్యా? మీకు కాదు, దీనికి. అమ్మడో, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. అది కాదు బాబు. మీరు ఆగండి మా అయ్య. చూడమ్మడు, ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి నిన్నే తలుచుకుని పడుకుంటున్నాను. ఈ తలుచుకోవడం ఏంటయ్యా? దానికి అర్థమైందిలే మా అయ్య. చూడమ్మడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ. అవసరమా నీకు ఈ బోర్డు మొహం కూడా? అవసరమా?
నాన్న ఏంటండి ఇది? ఏంటి బాబు ఇది? వస్తామా అయ్యా? మీరేమి అనుకో